ఇంట్లో అదే ఈ అంకుల్ని మా అత్త పెళ్లి చేసుకుంది కదా, తనే మా అత్త అని అంటూ ఉంటాడు చింటూ. ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో ఇక సుగుణమ్మ చిన్నపిల్లోడికి ఏం తెలుసు, వాడికి ఏమీ తెలీదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణి చెప్పుల్ని చూస్తాడు. రోహిణి చెప్పుల్ని చూసి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఈ పిల్లాడేమో నన్ను పెళ్లి చేసుకుంది తన అత్త అని చెప్తున్నాడు. ఇక్కడేమో రోహిణికి సంబంధించిన చెప్పులు ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది అని మనోజ్ అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత మనోజ్ అయితే కొంచెం వాటర్ ఇస్తారా అని అడుగుతూ ఉంటాడు సుగుణమ్మని. అప్పుడే ఇక మీనా అయితే ఇక మనోజ్ని గమనిస్తూ ఉంటుంది. ఏంటి ఇప్పటికిప్పుడు మనోజ్లో ఇంత మార్పు వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా మనోజ్ అయితే అటు ఇటు తిరిగి చూస్తూ ఉంటాడు. అటు ఇటు తిరిగి చూస్తూ ఉండగా అక్కడే రోహిణి హ్యాండ్ బ్యాగ్ కూడా కనిపిస్తుంది. రోహిణి హ్యాండ్ బ్యాగ్ కూడా కనిపించడంతో తనకి ఇంకా అనుమానం ఎక్కువైపోతుంది. అప్పుడే ఇక లోపలికి వెళ్తాడు. లోపలికి బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడే ఉన్న బెడ్రూమ్లో ఉన్న ఫోటోని చూస్తాడు. మనోజ్ అయితే ఇక బెడ్రూమ్లో ఉన్న ఫోటోని చూసి మనోజ్ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక మనోజ్ షాక్ అయిపోతూ ఉండగా ఇక అంటూ ఉంటుంది. మీనా వచ్చి ఇదేంటి రోహిణి ఫోటో ఇక్కడుంది అని అంటూ సుగుణమ్మని వెళ్ళి నిలదీస్తూ ఉంటుంది. అసలు రోహిణి మీకేమవుతుంది, తన ఫోటో ఇక్కడ ఎందుకుంది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక చుట్టుపక్కన ఒక ఆమె అయితే అక్కడికి వస్తుంది. వచ్చి ఏంటి సుగుణమ్మ, నీ కూతురు వచ్చిందంట కదా, తను పెళ్లి చేసుకొని సిటీలో ఉంటుందని చెప్పావు. కనీసం మిమ్మల్ని చూడ్డానికి ఒక్కసారి కూడా రాలేదు. కన్న తల్లిని కన్న కొడుకుని వదిలేసి తను ఎలా ఉంటుందో ఏం చేస్తుందని అడగడానికే వచ్చాను అని పక్కింటి ఆవిడైతే అంటుంది. ఇక ఆ మాట విని సుగుణమ్మ షాక్ అయిపోతూ మనం తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది పక్కింటి ఆవిడ్ని. రోహిణి ఇదంతా చూస్తూ వామ్మో, ఈ రోజుతో నేను దాచిపెట్టిన ఈ నిజం రహస్యం బయటపడిపోయేలా ఉంది అని రోహిణి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి అలా కంగారు పడుతూ ఉండగా ఇంతలో ఆ మనోజ్ అయితే మీరు ఆగండి, మీరెవరి గురించి చెప్తున్నారు, ఈ పిల్లాడు ఎవరు పిల్లాడు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక పక్కింటి ఆవిడైతే ఈ అబ్బాయి వీళ్ళ కూతురు కొడుకు పేరు చింటూ, వీళ్ళమ్మ పేరు కళ్యాణి. పాపం వీళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. వాళ్ళమ్మ రాజమండ్రిలో బ్యూటీ పార్లర్ పెట్టుకొని ఇప్పుడు అక్కడే ఎవరినో ఒక అతన్ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది అని అంటూ ఉంటే మీరనేది ఈమె గురించేనా అని తన సెల్ ఫోన్లో ఉన్న ఫోటోని చూపిస్తాడు. అవును తనే, తన పేరు కళ్యాణి అని అంటూ ఉండగా అప్పుడే ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే. బయటికి రా రోహిణి అని అంటూ గట్టిగా అంటాడు. అప్పుడే అది విని ఒక్కసారి రోహిణి బయటికి వస్తుంది. ఎందుకు నువ్వు నన్ను మోసం చేశావు, ఎందుకు ఇంతలాగా నువ్వు నా దగ్గర నాటకం ఆడావు, కోటీశ్వరరాలు అని చెప్పావు, కానీ నీకు ఇదివరకే పెళ్ళైపోయింది. నువ్వు కోటీశ్వరరాలువి కాదన్నా సరే నీతో నేను కాపురం చేసేవాణ్ణి, నిన్ను వదులుకునేవాణ్ణి కాదు. కానీ 6 సంవత్సరాల పిల్లాన్ని ఉంచుకొని నాతో ఏమీ చెప్పకుండా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. నీకు నేను రెండో భర్తని, కానీ నువ్వు ఇంత దగా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఇంత మోసం చేస్తావా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే రోహిణి నన్ను క్షమించు మనోజ్ అంటూ కాళ్ళ మీద పడుతుంది. నన్ను క్షమించు మనోజ్, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు ఇంతకన్నా దారి కనిపించలేదు. నా జీవితంలో నాకు వెలుగు నింపడానికి భగవంతుడు నిన్ను పంపించాడనుకున్నాను, నిన్ను అంతలా ప్రేమించాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ అయితే నాతో మాట్లాడుకు రోహిణి అని అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక మనోజ్ అలా రావడం చూసి బాలు అయితే రే మనోజ్ ఏంట్రా అలా అయిపోయావేంటి, మాట్లాడదాంరా కూర్చొని, నువ్వు ఆలోచించుకో అని బాలు మంచిగా మాట్లాడుతూ ఉంటాడు మనోజ్తో. అప్పుడే రే వద్దురా వెళ్ళిపోదాం, పద, మోసం చేసే ఈ మనుషుల మధ్య మనం ఉండొద్దు, వెళ్ళిపోదాం పద. నేను కేవలం ఉద్యోగం కోసమే అబద్ధమాడాను, కానీ జీవితంలోనే తప్పులు చేసి నన్ను రోహిణి మోసం చేసింది అని అంటూ ఏడుస్తాడు బాలుని పట్టుకొని మనోజ్ అయితే. అప్పుడే ఇక బాలు, మీనా, మనోజ్ ముగ్గురు కూడా ఇంటికి వస్తారు.
వచ్చిన తర్వాత అప్పుడే మనోజ్ అయితే అంటూ ఉంటాడు, ప్రభావతితో మనం మోసపోయామమ్మా. రోహిణి కోటీశ్వరరాలు కాదు, తనకి పెళ్ళయ్యి 6 సంవత్సరాల పిల్లాడు కూడా ఉన్నాడు. ఆ రోజు నిశ్చితార్థంలో మన ఇంటికి దీపావళికి వచ్చిన ఆ చింటూని రోహిణి కన్న కొడుకు, పక్కనే ఉన్న ఆవిడే రోహిణి కన్న తల్లి, తను పేదింటి అమ్మాయి అని అంటూ మనోజ్ అయితే నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే మనోజ్ని బాలు అయితే ఓదారుస్తాడు. రే, జరిగిందేదో జరిగిపోయింది, ఇవేవి మనసులో పెట్టుకోకురా. నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను, అమ్మ తట్టుకోలేదు నువ్వు ఇలా ఉంటే అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే మనోజ్ అయితే ఎందుకురా నా పట్ల ఇంకా జాలి చూపిస్తున్నావు? నీ జీవితంలో కోలుకొని దెబ్బ కొట్టాను కదరా నీకు, అయినా సరే నా మీద నీకు జాలి పోవటం లేదా, ప్రేమ తగ్గడం లేదా అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే అమ్మా, ఆ రోజు పెద్ద అన్నయ్యని నీళ్ళల్లో తోసేసింది నేను, అన్నయ్యని హత్య చేసింది నేను. ఆ పాపమే ఇప్పుడు రోహిణి రూపంలో నాకు శాపంగా మారి వచ్చింది. నేను డిగ్రీల మీద డిగ్రీలు చదువుకున్నా నా జీవితం ఇలా తగలపడింది. కర్మఫలం ఎవరిని కూడా వదిలిపెట్టదు. నేను చేసిన పాపాలు నాకే శిక్షలాగా పడ్డాయి. జీవితంలో కోలుకోలేని దెబ్బతిన్నాను అని మనోజ్ అయితే నిజాన్ని బయట పెడతాడు. అది విని ప్రభావతి ఏంట్రను చెప్పేది అని అనగానే అప్పుడే ఇక సత్యం, అవును ప్రభా, వాడు చెప్పేది నిజం. ఆ రోజు మన పెద్దాడిని చంపింది బాలు కాదు మనోజ్ అని అంటూ నిజాన్ని బయట పెడతాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి ఒక్కసారి కుప్పకూలిపోతుంది. నష్టజాతకుడని చెప్పి నువ్వు వాణ్ణి బాలుని దూరం పెట్టావు. తర్వాత పెద్ద కొడుకు చనిపోయాడు. నువ్వు ఒకవేళ పెద్ద కొడుకు చనిపోయిన తర్వాత మనోజే చంపాడని తెలిస్తే మనోజ్ కూడా నీకు దక్కడు. అలాగే వీణ్ణేమో అసహించుకుంటావు. మనోజ్తో అన్న నువ్వు ఆనందంగా ఉంటావని బాలు తన మీద నింద వేసుకొని చిన్నతనంలోనే పెద్ద మనసుతో ఆలోచించి వాడు జైలుకి వెళ్ళి వాడు జీవితంలో కోలుకొని దెబ్బతిన్నాడు. నీ చేత ఎంతో అవమానాన్ని భరించాడు అని అంటూ ఉంటాడు సత్యం కూడా. అప్పుడే ఇక ప్రభావతి కుమిలిపోతూ ఉంటుంది. ఇక బాలు అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి, నువ్వు ఎన్నిసార్లు నన్ను అసహించుకున్నా, నువ్వు నా ప్రాణమమ్మా, ఎప్పటికీ కూడా నిన్ను వదిలి వెళ్ళకూడదని నువ్వు నన్ను ఎంత తిట్టినా ఎంత అవమానించినా ఈ గడప దాటి బయటికి వెళ్ళడానికి నేను ఇష్టపడేవాడిని కాదు. నువ్వంటే నాకు అంత ఇష్టం అని అంటూ ప్రభావతితో అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ప్రభావతి, నన్ను క్షమించిరా. ఒక తల్లిగా నీకు ఏనాడు ప్రేమగా ఒక అన్నం ముద్ద కూడా తినిపించలేదు. బాలు అంటూ దగ్గరికి తీసుకోలేదు. ఒక పరాయి వాళ్ళ ఎప్పటికప్పుడు నిన్ను నీ భార్యని అవమానిస్తూనే ఉన్నాను. కానీ ఈరోజు మేం చేసిన పాపాలు మాకే చుట్టుకున్నాయి అని అంటూ కుమిలిపోతూ ఉంటుంది ప్రభావతి. ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరు కోరుకున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూసేయవచ్చు.